ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైందా? అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాల్లోనూ కొంతమంది మొక్కుబడిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్తే ఇంకొంతమంది మాత్రం తమకేం పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? అలాంటి వారి వ్యవహార శైలితో పార్టీ కోసం పనిచేసే నాయకులు దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారా? అయితే నేతల తీరుతో క్యాడర్ కూడా గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు ప్రోగ్రామ్స్ చేసేసుకుంటున్నారా? ఇంతకీ ఎక్కడ ఈ వ్యవహారం? ఏంటా కథ? ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అలాంటి కంచికోటలోనూ కొన్ని నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చింది కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా ఆందోళ్, నారాయణఖేడ్లో కాంగ్రెస్ నేతలు గెలిచారు. వారిద్దరిలో ఒకరు రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ. ఆందోళ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర అటు మెదక్ ఇటు సంగారెడ్డి జిల్లాలకు ఉన్న ఒకే ఒక్క మంత్రి. ఇక బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చిన నియోజకవర్గాల్లో జహీరాబాద్ కూడా ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్ ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు గట్టి పోటీనే ఇచ్చారు. అయినా చివరి నిమిషంలో పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయి ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి పాలైనంత మాత్రాన నారాజ్ అవ్వకుండా జనంలోనే ఉంటున్నారు చంద్రశేఖర్. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు ఇటీవల కార్పొరేషన్ పదవులు పొందిన కొంతమంది నాయకులు మాత్రం మొక్కుబడిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టాక్. పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపును పాటిస్తున్నట్లుగా చెప్పుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారట. ఇక సెట్విన్ చైర్మన్ గా పార్టీ అధిష్టానం గిరిధర్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఆయన ప్రోటోకాల్ లీడర్ అయిపోయారని క్యాడర్లో చర్చ జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లోనూ ఇలా హాజరై అలా వెళ్లిపోతున్నారట గిరిధర్. పైగా సొంతంగా ఆయన తన క్యాడర్ను మెయింటైన్ చేయడంతో జహీరాబాద్ కాంగ్రెస్ లో మరో గ్రూప్ తయారైందట. ఇటీవల పార్టీ హైకమాండ్ ఇచ్చిన పిలుపుతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో జహీరాబాద్ లో భారీ ర్యాలీని నిర్వహించింది కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కూడా హాజరయ్యారు. ఆ ర్యాలీలోనూ గిరిధర్ రెడ్డి మధ్యలోనే జాయిన్ అయ్యి ఫోటో సెషన్ కాగానే వెళ్లిపోయారట. గిరిధర్ రెడ్డి వెంట వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన వెళ్లిపోగానే కనిపించలేదట. ఇక జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ప్రతి మండల కేంద్రాల్లోనూ నిర్వహించాలన్నది పార్టీ హైకమాండ్ ఆదేశం. అయితే జహీరాబాద్ మినహా మిగతా ఎక్కడా గిరిధర్ రెడ్డి తదితర నాయకులు కనిపించడం లేదని కాంగ్రెస్ క్యాడర్లో చర్చ నడుస్తుంది. దీంతో చేసేదేం లేక నియోజకవర్గ ఇన్ఛార్జి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను మండల కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నిజానికి చంద్రశేఖర్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన వారిలో చాలా మంది ఆయన ఓటమి తర్వాత దూరంగా ఉన్నారు. చంద్రశేఖర్ స్వగ్రామం జహీరాబాద్ పరిసరాల్లోనే ఉన్న వివిధ కార్యక్రమాలతో వికారాబాద్ వెళ్లిన ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలోనూ తన రాజకీయ జీవితం ఎక్కువగా అక్కడే గడిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధిష్టానం పిలుపుతో జహీరాబాద్ వచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా గీతారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండడంతో అధిష్టానం చంద్రశేఖర్ను ఎన్నికల బరిలోకి దింపింది. పార్టీ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే చంద్రశేఖర్ క్యాడర్ను మొబిలైజ్ చేశారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమి తర్వాత చంద్రశేఖర్ మళ్లీ వికారాబాద్కు మకం మారుస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం జహీరాబాద్లోనే ఉన్నారు. తరచూ హైదరాబాద్ వెళ్తూ వచ్చినా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. దీంతో ఓడిన నాయకుడికి ఇంకా నియోజకవర్గంలో పనేంటని కొంతమంది నేతలు విమర్శలు గుప్పిస్తున్నారట. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేషన్ పదవి పొందిన గిరిధర్ రెడ్డి నా రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టాక్. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ రాజకీయాలను నడిపించాలన్నది గిరిధర్ ఉద్దేశమని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రోటోకాల్ లీడర్ గా అటెండ్ అయి వెళ్లిపోతున్నారు గిరిధర్. ఇక ఎన్ఆర్ఐ నేత ఉజ్వల్ రెడ్డిది మరో ఎపిసోడ్. అమెరికా నుంచి జహీరాబాద్ వచ్చిన ఉజ్వల్ మొదట ఎంపీ టికెట్ ఆశించారు. అది అంత సులువైన పని కాదని తెలియడంతో కొన్నాళ్లు పార్టీ పదవి ఏదైనా ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూశారు. ఏ పదవి వచ్చినట్లు లేదని తెలిసి కొన్నాళ్లు వేచి చూసి అమెరికా వెళ్లిపోయారు. ఇటీవలే మళ్లీ జహీరాబాద్ తిరిగి వచ్చి నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. దీంతో
ఆయన అమెరికా ఎప్పుడు వెళ్తారు, నియోజకవర్గంలో ఎంతకాలం ఉంటారో తెలియక ఆయన్ను నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇక మాజీ మంత్రి ఫరీదుద్దీన్ తనయుడు తన్వీర్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. బీఆర్ఎస్ పాలన చివరి దశలో కార్పొరేషన్ పదవిని అలంకరించిన ఆయన ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీలో చేరిన తర్వాత ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని ఆశించిన ఆయనకు భంగపాటే ఎదురైంది. దీంతో ఏం చేయాలో తోచక గప్చుప్గా ఉంటున్నారు. ఇక తన్వీర్ను నమ్ముకున్న మైనారిటీ కార్యకర్తలు తమ పనుల కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. మొత్తంగా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ కూడా గ్రూప్ తగాదాలు నాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అటు జహీరాబాద్ సమీపంలోని బర్దిపూర్ ఆశ్రమానికి తరచూ వస్తూ వెళ్లే మంత్రి గారు తాను వచ్చిపోయే సమాచారాన్ని కూడా కాంగ్రెస్ నేతలకు తెలియనివ్వడం లేదట. పార్టీలో ఎన్ని గ్రూపు తగాదాలు ఉన్నా అందరినీ కలుపుకుపోవాల్సిన మంత్రి అసలు పట్టనట్లే వ్యవహరిస్తున్నారని చర్చ నడుస్తుంది. ఏదేమైనా గీతారెడ్డి తర్వాత జహీరాబాద్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోవటం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.